హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈసారి అయితే మనకి రేషన్ బియ్యం అనేది సన్నగా వచ్చాయి కదా. అసలు ఎలా వచ్చాయి, ఏంటి, వండితే ఎలా ఉంటాయి అనేది చూద్దాము. కాకపోతే ఏంటంటే రేషన్ బియ్యం తింటే చాలా మంచిదండి. చాలామందికి ఏంటంటే సన్న బియ్యం తింటే అలవాటు ఉండదు. ఇవి తింటే మాత్రం మంచిగా అరిగి అలాగే చాలా ఇష్టంగా అయితే తింటారు పెద్దవాళ్ళు. సో ఇప్పుడు ఎందుకు ఆలస్యం, చూసేద్దాము సన్న బియ్యం ఎలా ఉన్నాయి అనేది. ఇదిగోండి, చాలా సన్నగా వచ్చాయి. వీటిని వండడానికి అయితే చాలామందికి రాదండి. అంటే డైరెక్ట్ వాటర్ పోసి అలా వండుతారు. సో ఎలా వండాలనేది చూపిస్తాను. మంచిగా పుల్లలు పుల్లలు బాగుంటుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం. ఇదిగోండి, నేనైతే ఈ గ్లాస్తో అయితే ఒకటి పోసాను అనమాట. ఇప్పుడు ఏంటంటే వీటిని నీట్గా కడుక్కోవాలి. ఇదిగోండి, ఇప్పుడు మరుగుతున్న వాటర్లో కొంచెం సాల్ట్ వేసాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి, ఒక 5 డ్రాప్స్ అలా వేసుకున్నాం అనుకోండి. అన్నం అనేది మంచిగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు కడుక్కున్న బియ్యం అనేది దీంట్లో వేసుకుందాం. అంటే ఒక గ్లాస్కి 2 గ్లాసులు అయితే వాటర్ పోసుకొని ఇప్పుడు మనం మరుగుతున్న వాటర్లో అయితే బియ్యం అనేది వేసుకోవాలి. ఇదిగోండి, రైస్ వేసాక ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత అనేది పెట్టుకోవాలి. తర్వాత ఇదేంటంటే మెత్తగా అయితే ఉడికే వరకు అయితే ఉంచుకోవద్దండి. నేను చూపిస్తాను. జస్ట్ ఒక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడైతే మనకి రైస్ అనేది ఇలా మరీ మెత్తగా కాకుండా మరీ పలుకు కాకుండా ఇలా చూసుకోవాలి. ఇప్పుడు ఇది మీడియం అవుతుందండి. గంజి అనేది కొంచెం మనకి చిక్కగా లేకుండా చూసుకోవాలి. ఇలా ఇప్పుడు ఏంటంటే చూసారు కదా, ఇప్పుడు మనమైతే గంజి ఉంచుకున్నామండి. దీన్ని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుంటే మనకి మంచిగా ఉడుకుతుంది అనమాట, ఉమ్మగిలుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే మనకి అన్నం అనేది ఉడికింది. ఇలా అయితే వచ్చింది. చూసారు కదా, మరీ ముద్దలాగా కాకుండా మరీ మెత్తగా కాకుండా అనమాట. చూసారు ఫ్రెండ్స్, అన్నం అయితే మనకి ఇలా అయిందనమాట. మరీ మెత్తగా లేదు, మరీ అలాగని పలుకైతే లేదనమాట. తినడానికి అయితే మనకి బాగుంది. అనేది మనము రాగి జావాలు అయితే కలుపుకొని తాగవచ్చు. ఎందుకంటే పడేయకుండా, దీనివల్ల మనకి ఎక్కువ విటమిన్స్ అనేది అయితే దొరుకుతాయి కదా. సో ఇలా కలుపుకొని అయితే తాగొచ్చు అనమాట రాగి జావాలు. కానీ లేదంటే దాంట్లో సాల్ట్ వేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకొని కూడా తాగితే ఎండాకాలం చాలా మంచిది, చలవ చేస్తుంది. ఇదిగోండి, ఇప్పుడైతే రైస్లో అయితే కలుపుకొని తిన్నాము. కర్రీ టమాటా మునక్కాయ వండాను, చూసారు కదా. సో ఎంత పలుకుగా ఉందో అన్నం అనేది. మనకి కొంచెం చల్లారితే ఇంకా మనకి ఇలా అయితే వస్తుంది అనమాట. ఈసారి ఎప్పుడైనా వండితే ట్రై చేసి చూడండి. మంచిగా పలుకులు వచ్చేస్తాయి అన్నమాట.